హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వాస్తవ ప్రపంచంలో ఉన్న భారతీయ పురాణాలకు సంబంధించి కొన్ని ఆధారాలకు సంబంధించి కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పురాణాలు ప్రతి సంస్కృతి, మతం, దేశం మరియు చారిత్రక సంఘటనల యొక్క అతి ముఖ్యమైన లక్షణం. సాంప్రదాయ కథనాలు ఉన్నాయి. ఈ ప్రకృతి లేదా కొన్ని సహజ సంఘటనలకు సంబంధించిన కాకపోవచ్చు. భారతీయ పురాణాలు ప్రధానంగా రామాయణం, మహాభారతం పురాణాలు, సంఘం సాహిత్యం, పెరియ పురాణం, వేదాలు మొదలైన వాటిని సూచిస్తాయి. రామాయణం మరియు మహాభారతంలో పేర్కొన్నట్లుగా విమానాలు, దేవతలు ఎగురుతున్న రాజభవనాలు మరియు రథాలు. గత దశాబ్దంలో పురావస్తు సైంటిస్టులు విమానాల ఉనికిలో సత్యాన్ని సూచించే అనేక ఆధారాలను కనుగొన్నారు మరియు ప్రసిద్ధ సంస్కృతిలో కూడా అనేక సూచనలు కూడా చేయబడ్డాయి. అంటే చాలా మంది ఎగిరే విమానాల గురించి పరిశోధన చేస్తున్నారు. అలాంటివి ఆల్రెడీ దొరికింది కూడా. ఇక గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా నగరం గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ 7 పురాతన నగరాల్లో ఒకటిగా ఈ ద్వారకా నగరం నిలిచింది. ద్వారక శ్రీకృష్ణ నివాసస్థలం. ఇది తర్వాత సముద్రంచే నాశనం చేయబడింది. వేల సంవత్సరాల తర్వాత ప్రజలు 3000 సంవత్సరాల నాటి నమూనాలను కనుక్కున్నారు మరియు స్థాపనలు కూడా చాలా మంది కనుగొన్నారు. ఇంకా తర్వాతది ది ఆడమ్స్ బ్రిడ్జ్ మరియు రామస్ బ్రిడ్జ్ కూడా అంటారు. రామాయణంలో పేర్కొన్నట్టుగా రామసేతు లంకలోని రావణ దీపరాజ్యాన్ని చేరుకోవడానికి రాముడు చేసిన వంతెనగా పిలుచుకున్నారు. వంతెన ఇప్పుడు నీటి అడుగున మునిగిపోయింది, కానీ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ఇది కూడా చాలా మంది అబద్ధం అంటారు, కానీ ఇన్ని నిజాలు కనిపిస్తున్నా. ఇక హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రాలో జ్వాలాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో నిత్యం మండుతూ ఉండే మంటలున్నాయి. పురాణాల ప్రకారం హిందూ దేవత దాక్షాయని శరీరం 51 భాగాలుగా విభజించినప్పుడు దేవత నాలుక ఇక్కడ పడిందని అందరూ అంటారు. ఇక తర్వాతది హనుమాన్ గర్హి. అయోధ్యలోని హనుమంతుని ఆలయం ఇది. విశ్వాసాల ప్రకారం రాముడు వనవాసంలో ఉన్నప్పుడు హనుమంతుడు ఓపికగా ఇక్కడే వేచి ఉండేవాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక శ్రీకృష్ణునికి సంబంధించిన ప్రదేశాల్లో బృందావనం ఒకటి మరియు బృందావనంలోని రహస్య ప్రదేశాల్లో నిధివన్ కూడా ఒకటి. శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి నిధివన్లోని రాసలీలలు ప్రదర్శిస్తాడు అని పురాణాల ప్రకారం చెప్పబడింది. ఎవరైనా సూర్యాస్తమయం తర్వాత నిధివన్కి వెళ్లి ఏదైనా చూడటం కోసం వెళ్తే వారు అందులుగా, చెవిటివారుగా, మూగవారిగా మారిపోతారు లేదా కొన్ని సందర్భాల్లో చనిపోతారని కూడా చెప్తున్నారు. ఇక తర్వాతది నేపాల్లో ఉన్న జాంకీ ఆలయం. ఇది ఒక హిందూ దేవాలయం. పురాణాల ప్రకారం సీత తండ్రి జనక మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించాడని చెప్తున్నారు. తన స్వయంవరం తర్వాత సీతాదేవి ఆ ప్రాంతంలో ఆలయంలో రాముడు వివాహం చేసుకుంది. విశ్వాసాల ప్రకారం సీతాదేవి అక్కడ నివసించినట్లు చెప్తారు మరియు తర్వాత ఆమె పేరు మీద ఆలయం కూడా నిర్మించబడింది. సీతాదేవి బంగారు విగ్రహాలు మరియు ఆమె చిత్రాలు కూడా ఆలయంలో కనుగొన్నారు. ఇక తర్వాతది అమర్నాథ్ ఆలయం. ఇది జమ్మూ కాశ్మీర్లోని శివునికి అంకితం చేయబడిన ఆలయం. పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవికి జీవితం మరియు శాశ్వతత్వం యొక్క రహస్యాన్ని వివరించాడు. ఆలయంలో మంచుతో నిర్మించిన శివలింగం ఉంది. ఈ దృగ్విషయానికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ చంద్రుని దశల ప్రకారం లింగం పెరుగుతుంది మరియు తగ్గిపోతుందని ఇక్కడ పూజకులు నమ్ముతూ ఉంటారు. మహాభారతంలో అనియుద్ధం జరిగిందా అంటే జరిగిందని కొన్ని శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నారు కొంతమంది సైంటిస్టులు. మహాభారత యుద్ధంలో అణుబాంబు ఉపయోగించబడిందని కొన్ని నమ్మకాలు ఉన్నాయి మరియు సింధు చుట్టూ అనేక ఆధారాలు కూడా కనుగొనబడ్డాయి. ప్రధానంగా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మొహంజదార్ ప్రాంతం చాలా అణుబాంబులకు గురైనట్టు సగం ఇటుకలు ఇరిగిపోయి ఉంటాయి. సగం మంది సునామీ లాంటి విధ్వంసం జరిగిందని, కొంతమంది ఇలాంటి అణుబాంబు దాడి జరగడం వల్ల ఇలా జరిగిందని నమ్మకం చూపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, హిందూ మతం అనేది ప్రపంచ మతంగా చాలా మంది అంటుంటారు. అండ్ చాలా వరకు శాస్త్రీయ ఆధారాలు కూడా దొరికాయి. ప్రతి దగ్గర హిందూ మతానికి సంబంధించిన శివలింగాలు కూడా కొన్ని దేశాల్లో దొరకడం మనం చాలా వరకు చూసాం. అయితే చాలా మంది విశ్వసించకపోయినా ఈ నమ్మకాలు మనకి ఎప్పుడూ హిందువులకి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే హిందూ మతం అనేది మతం కాదు, ఒక ఆచరణ అని కాబట్టి.